బ్రో చాలా ఆకలిగా ఉంది. మోటు సమోసా తినిపిస్తా పద. బాబాయ్ ఒక ప్లేట్ సమోసా 2 టీ. హలో ఫ్రెండ్స్, ఏ రోజు మనం ధర్మవరం వచ్చాం. ధర్మవరంని సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అంటారు. లేట్ ఎందుకు, ధర్మవరం చూడ్డం పడండి. కారం, రుచి, సంప్రదాయం ఇవన్నీ ఒకే చోట. మీ కుటుంబంతో కలిసి విచ్చేయండి. రాయలసీమ రుచులు, సుభాష్ రోడ్, అనంతాపురము. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫొటోస్ మీద క్లిక్ చేసి మోటు పట్లు ఇమేజ్ నా వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీ ఊరు లేదా మీ షాప్ ఏది మీరు వీడియో జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని కూడా మీరు ఫోటో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఈ ప్రాంప్ట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఫస్ట్ ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకుందాం. ఇక్కడ నుండి ఒకవేళ ఇక్కడ మీకు కాపీ అవ్వలేదనుకో పైన డౌన్లోడ్ ఆప్షన్ షో అవుతుంది కదా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ ప్రాంప్ట్స్ డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఆ ప్రాంప్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ నుండి కాపీ చేసుకోండి ఇలా. సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చాట్‌జీపీటీలో. అలాగే ఇక్కడ 16:9 రేషియో కావాలంటే 16:9 రేషియో ఇక్కడ మీరు రాసుకోండి. ఒకవేళ మీకు రీల్స్ అలాగే షార్ట్స్‌లో కావాలంటే 9:16 రేషియో రాసుకొని జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్‌లో మన ఇమేజ్ అయితే ఇక్కడ నుండి జనరేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా మన ఇమేజ్ ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఈ ఇమేజ్‌ని నేను డౌన్లోడ్ ఐకాన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. జెమినీ ఓపెన్ చేద్దాం. జెమినీ ద్వారా మనం వీడియో జనరేట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి వీడియో ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. అలాగే మనం ఇప్పుడు జనరేట్ చేసిన ఆ ఫోటోని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన సెకండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో సెకండ్ ప్రాంప్ట్ని మనం కాపీ చేసి ఇక్కడ నుండి పేస్ట్ చేద్దాం. పూర్తిగా కాపీ చేసుకుందాం. ఈ ప్రాంప్ట్ నుండి కొన్ని చేంజెస్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో ప్రాంప్ట్ అయితే ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇందులో చేయాల్సిన చేంజెస్ అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఎవరి దగ్గర అయితే జెమినీ సబ్స్క్రిప్షన్ లేదో వారి కోసం ఇంకో ట్రిక్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ డైలాగ్లో తెలుగు రాసేసుకుందాం. మనకు తెలుగులో డైలాగ్ కావాలి కాబట్టి. సో ఇక్కడ మోటు దగ్గర ఇక్కడ ఏదైతే మీరు డైలాగ్ రాయాలనుకుంటున్నారో ఆ డైలాగ్ మీరు రాయించవచ్చు. అంటే మీరు ఏదైనా షాప్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేశారు, సో ఆ షాప్ గురించి మీరు ఇక్కడ రాయాలంటే రాయొచ్చు. లైక్ మోటు ఈ షాప్ గురించి చెప్తున్నట్లు ఈ షాప్ పేరు ఇవన్నీ మీరు ఇక్కడ డైలాగ్లో రాయాల్సి ఉంటుంది. నేనైతే మోటు బట్లో ధర్మవరానికి వెళ్ళినట్లు ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసి వీడియో అయితే జనరేట్ చేయబోతున్నా కాబట్టి ఇక్కడ ధర్మవరం గురించి కొంచెం ఇక్కడ నేను రాస్తున్నాను. ఫస్ట్ మనకు మోటు హలో చెప్తాడు. అలాగే ఈరోజు మనం ధర్మవరంకి వచ్చామని చెప్తాడు. తర్వాత పట్లు రాసి మనం పట్లు డైలాగ్ కూడా రాద్దాం. పట్లు ఏమంటాడు. సో ఇలా మీరు మీ షాప్ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఇక్కడ. ఒకవేళ మీరు షాప్ గురించి వీడియో జనరేట్ చేస్తూ ఉంటే లేదా మీ ఊరు గురించి మీరు వీడియో జనరేట్ చేస్తూ ఉంటే మోటు మీ ఊరి గురించి అలాగే పట్లు కూడా మీ ఊరి గురించి చెప్తున్నట్లు మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో ఇక్కడ రాయండి. రోమన్ తెలుగులోనే రాయండి. జస్ట్ లైక్ మనం మెసేజెస్లో ఎలా అయితే మన ఫ్రెండ్స్కి మనం రాసి సెండ్ చేస్తామో అలాంటి భాషలోనే అలా రోమన్ తెలుగులోనే ఇక్కడ మీరు రాసి పంపించేయండి. సో ఇక్కడ నేను ఇలా రాస్తున్నాను. ధర్మవరంని పట్లు అంటున్నాడు. ధర్మవరం సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అంటారు. ధర్మవరంని సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడ మోటు డైలాగ్ ఇది కూడా మనం కాపీ చేసుకొని ఇంకా ఏదైనా రాయాలనుకుంటే రాయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నేను రాస్తున్నాను. లేట్ ఎందుకు, ఇలా నేను డైలాగ్ రాస్తున్నాను. లేట్ ఎందుకు, వెళ్దాం పదండి, చూద్దాం పదండి, ఏదైనా మనం రాసుకుందాం. తర్వాత ఇక్కడ మనం జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ చూసుకోండి ఇది వీడియోస్ ఆప్షన్లో ఉందో లేదో. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోస్ ఆప్షన్లో ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎంతో అమేజింగ్గా మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. చాలా అద్భుతంగా వచ్చింది.
సో పైన డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ వీడియోని అయితే నేను డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను. చాట్ జీపీటీ నుండి సేమ్ ఏదైతే మనం ఇమేజెస్ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ రాసామో అదే ప్రాంప్ట్ మనం కాపీ చేసుకొని న్యూ చాట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. మళ్ళీ ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫొటోస్లోకి వెళ్ళి ఇప్పుడు మనం మోటు బట్లు ఫోటో అప్లోడ్ చేసి మీ షాప్ లేదా మీ రెస్టారెంట్ ఏదైతే మీరు వీడియో చేయాలనుకుంటున్నారో దాని ఫోటో మీరు ఒకసారి మీ కెమెరాతో తీసుకోండి. తీసుకున్న తర్వాత అదే ఫోటోని ఇక్కడ మనం మోటు బట్లుతో పాటు ఇక్కడ అప్లోడ్ చేసేద్దాం. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో చూడండి ఇక్కడ మోటు బట్లు మన రెస్టారెంట్ దగ్గర నిలబడినట్టు ఇక్కడ ఫోటో ఇది జనరేట్ చేసింది. తర్వాత జెమినైలోకి వెళ్ళండి, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ల్యాండ్స్కేప్ అలాగే పోర్ట్రేట్ ఆప్షన్ వస్తుంది, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం జనరేట్ చేసిన ఇమేజ్ ఇక్కడ మనం అప్లోడ్ చేసేసుకుందాం. అప్లోడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ర్యాండమ్లీ ఇలా అయినా రాసుకోవచ్చు, మోటు డైలాగ్, మోటు సేజ్ యాజ్, లేదంటే ఇక్కడ నేను వీడియో ప్రాంప్ట్ ఇచ్చేసాను కదా, ఆ వీడియో ప్రాంప్ట్ మీరు పూర్తిగా ఇక్కడ నుండి కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసేసుకుందాం. ఇక్కడ చూడండి డైలాగ్లో మనం చేంజెస్ చేసేసుకుందాం. ఇక్కడ మనం డైలాగ్ రాసుకుందాం. సో మోటు ఏ డైలాగ్ చెప్పాలి, పత్లు ఏ డైలాగ్ చెప్పాలి, అది మనం ఇక్కడ ర్యాండమ్లీ రాసుకుందాం. సో ఇక్కడ రెస్టారెంట్ కాబట్టి రెస్టారెంట్ డీటెయిల్స్ నేను రాస్తున్నాను. ఇలాంటి వీడియోస్ ప్రమోషన్స్ కోసం చాలా యూస్ఫుల్ అవుతాయి. సో చాలామంది చూస్తారు, విజిట్ కూడా చేస్తారు మన షాప్స్ని. సో ఇక్కడ చూడండి మోటు ఏదైతే డైలాగ్ చెప్తున్నాడో ఆ డైలాగ్ ఇక్కడ నేను రాసేసుకుంటున్నాను. పత్లు డైలాగ్ కూడా రాసేసుకుంటాను. సో చూడండి మోటు డైలాగ్, పత్లు డైలాగ్ రెండు ఇక్కడ నేను రాసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో జనరేట్ అయిపోయింది. చాలా చక్కగా ఎంతో డీటెయిలింగ్గా మనకు వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది జెమినై. సో పైన డౌన్లోడ్ ఐకాన్ షో అవుతుంది కదా, ఈ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనం వీడియోని అయితే చాలా ఈజీగా డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. సో చూడండి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. జెమినీ సబ్స్క్రిప్షన్ లేని వారు యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా కూడా ఇలాంటి వీడియోస్ జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను సేమ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటున్నాను, ఏదైతే మనం వీడియో జనరేట్ చేసామో. ఇక్కడ జనరేట్ వీడియో పైన క్లిక్ చేయండి, ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసేయండి. ఇందులో మనకు 900 క్యారెక్టర్స్ మాత్రమే ఇక్కడ ప్రాంప్ట్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మన ప్రాంప్ట్లో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ని మనం ఇక్కడ రిమూవ్ చేసేద్దాం, క్లియర్ చేసేసుకుందాం. లేదంటే జస్ట్ మీరు ఫోటో అప్లోడ్ చేసేసి మోటు అలాగే పట్లు డైలాగ్ రాసేసినా చాలు. సో నేను జస్ట్ మోటు డైలాగ్, పట్లు డైలాగ్ మాత్రమే ఇక్కడ ఉంచుతాను. సో పూర్తిగా నేను రిమూవ్ అయితే చేసేసుకుంటున్నాను. సో పూర్తిగా రిమూవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే మనం చాట్ జీపీటీ ద్వారా ఇమేజ్ జనరేట్ చేసామో ఆ ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి, మన వీడియో ఇక్కడ జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మన వీడియో జనరేట్ అయిపోయింది. చాలా చక్కగా ఇక్కడ మనకు వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది యూట్యూబ్ క్రియేట్. యూజ్ వీడియో మీద క్లిక్ చేయండి, అలాగే పైన డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మోటు బట్లుతో స్టోరీ వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా నేను రాస్తాను నా క్యారెక్టర్ నేమ్, తన వేసుకున్న దుస్తులు, అలాగే తను మోటు బట్లుతో వాకింగ్ చేస్తున్నాడు, మోటుకు ఆకలి వేస్తుంది, నా క్యారెక్టర్ తనని ఒక రోడ్ సైడ్ టీ స్టాల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు, అక్కడ వాళ్ళు కూర్చొని సమోసా తింటారు, చాయ్ తాగుతారు. ఇలా నేను ఒక ప్రాంప్ట్ అయితే కమాండ్ అయితే ఇచ్చేసాను చాట్ జీపీటీకి. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక ప్రాపర్ ప్రాంప్ట్ అయితే చాట్ జీపీటీ జనరేట్ చేసి ఇచ్చేసింది. సో దీన్ని అయితే మనం కాపీ చేసుకుందాం, జెమినైలోకి వచ్చేద్దాం. న్యూ చాట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను పేస్ట్ అయితే చేసేసాను, జనరేట్ మీద క్లిక్ చేసేసాను. ఇక్కడ నాకు వీడియో అయితే క్రియేట్ చేసి ఇచ్చేసింది. సో ఈ వీడియో నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇలా సింపుల్ అండ్ ఈజీగా మీరు మోటు బట్లు ఏ వీడియోస్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.